ప్రస్తుతం వెళ్తున్నాం అనే విషయాన్ని ఆయన ఫీల్ అవటమే కాకుండా జనాలకు కూడా చెప్పే ప్రయత్నం చేశారు. ఈ అంశానికి సంబంధించి బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు గాద వెంకటేశ్వరరావు గారు, జనసేన గుంటూరు జిల్లా అధ్యక్షులు. నమస్తే వెంకటేశ్వరరావు గారు. అలాగే జ్వాలాపురం శ్రీకాంత్ గారు, వైసీపీ అధికార ప్రతినిధి. ఇంకా లింగంనేని శివరాంప్రసాద్ గారు, పొలిటికల్ అనలిస్ట్. యాజ్ వెల్ మోకా ఆనంద సాగర్ గారు, టీడీపీ అధికార ప్రతినిధి. అందరికీ నమస్తే అండి. టు స్టార్ట్ విత్ గాద వెంకటేశ్వరరావు గారు, నిన్న చూశారు జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 2.0 సూపర్ యాప్ అని చెప్పి లాంచ్ చేస్తూ చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అప్పుల గురించి మాట్లాడారు, వేధింపుల గురించి మాట్లాడారు. అలాగే కార్యకర్తలకు పోలీసుల వేధింపులకు గురవుతున్న కార్యకర్తలకు మేము అండగా ఉంటాం అని చెప్పుకుంటూ వచ్చారు చాలా డీటెయిల్డ్గా. అంటే ఒక 2 ఏళ్ళు అయిన తర్వాత ఆయన స్టెప్ బై స్టెప్ జనానికి దగ్గరయ్యే ప్రయత్నం, ఆయన ఏదైతే ఆయన పరిపాలనా కాలంలో మిస్ అయ్యారో ఆ ప్రయత్నం ఇప్పుడు మొదలెట్టినట్టుగా కనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది గాద వెంకటేశ్వర గారు? అర్జున్ గారు, మీకు అలానే చర్చలో పాల్గొన్న పెద్దలందరికీ కూడా నమస్కారం. మిస్ అయ్యింది ఇప్పుడు చేస్తున్నారు మీరు, అంతే నవ్వుస్తున్నారు కదా? నేను అనలేదండి, ఆయన అన్న విషయం నేను మీతో చెబుతున్నా. అధికారంలో ఉన్నప్పుడు చేయాల్సింది చేయకుండా వేరే చేసుకుని అధికారంలో పోయిన తర్వాత వచ్చేసి మాట్లాడితే జనం నవ్వుదురుగాక. ఇప్పుడు మీకు పరిపాలన చేయండిరా బాబు అని చెప్పి జనం ఇచ్చినప్పుడు మీరు పరిపాలన సక్రమంగా చేసి ప్రజల మెప్పు పొందాలి. అది వదిలిపెట్టేసేసి అప్పుడేమో మన సొంతానికి అన్ని చేసుకుని వాళ్ళు వచ్చేసి ఏదో జరిగిపోతుందంటే ఎవరు నమ్ముతారు? ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యయుతంగా ఉండాలి. వేధింపుల గురించి లేకపోతే పరిపాలన గురించి మీరు చెప్తే చూశారు కదా మిమ్మల్ని. గతంలో అంటే ఆ సీట్లో కూర్చొన్నప్పుడు చెప్పడం వేరు, ఆ సీట్లో కూర్చుని ఒక టర్మ్ అయిపోయిన తర్వాత వచ్చి చెప్పడం వేరు. వస్తాను కదా ఎప్పుడైనా సరే నాకు ఒక పని చెప్పిన తర్వాత ఆ పని నేను ఎట్లా చేశాననేది మా తర్వాత వాళ్ళు దాని గురించి చెప్పాలి. నేను మంచిగా చేశానా చెడుగా చేశాను. నేను ఇవాళ రాష్ట్రంలో ఏంటి, మీ పరిపాలన చూశారు ఒక 5 సంవత్సరాలు. చూసిన తర్వాత ప్రజలు ఇవాళ ఏమనుకుంటున్నారు, ఎందుకు మిమ్మల్ని 11 సీట్లు కూర్చోబెట్టారు? అవన్నీ వదిలిపెట్టేసేసి వాళ్ళు వచ్చేసి మళ్ళీ ఏదో దగ్గులు నేర్చినట్టుగా అది జరుగుతుంది ఇది జరుగుతుంది అంటే మాత్రం ప్రజలు లేరు ఎక్కడ? పిల్లి సామెతలుగా నా కళ్ళు మూసుకుని కూర్చున్నారా? ప్రజలు అనుభవించారు కదా మిమ్మల్ని. 5 సంవత్సరాలు అనుభవించిన తర్వాతే కదా ప్రభుత్వంలో మార్పు వచ్చింది, కూటమి ప్రభుత్వం గెలిచింది, కూటమి ప్రభుత్వం చేస్తున్నాం. ఇవాళ వచ్చేసి మీరు యాప్లు పెట్టుకోండి. ఇప్పుడు దాకా ఏమి లేకుండా ఏం లేదు కదా. ఇప్పటి వరకు ఏంటి సోషల్ మీడియాని, ఆంధ్ర రాష్ట్రంలో సోషల్ మీడియాను నాశనం చేసింది ఎవరు? ఏ పిల్లలు చెప్తారు కదా, ఏ రకంగా తీర్చారు దాన్ని? సోషల్ మీడియా దేనికోసం పెట్టారు మీరు? ఎందుకోసం పెట్టారు? ఏం చేస్తున్నారు మీరు? ఎవరు తెలియదు. ఇవాళ ప్రజాస్వామ్యంలో భాష మార్చారు, నాయకుల మధ్యన ఉన్నటువంటి రిలేషన్స్ని తెగ్గొట్టారు. నువ్వు ఒక పార్టీలు ఉంటే నేను ఒక పార్టీ ఉంటే మరిద్దరం కూడా వెనకట రాజరికంలో కనుక రాజులు ఎట్లయితే శత్రువులుగా భావించేవాళ్ళో ఆ రకంగా తీసుకొచ్చారు. ఇవాళ నువ్వు ఆ పార్టీ వాడు కాబట్టి మాకు శత్రువే నువ్వు అనే టైప్లో ఇవాళ సంస్కృతిని అంతా మార్చి ప్రజాస్వామ్యానికి అర్థాన్ని మార్చి ఇవాళ మీ ఇష్టం వచ్చినట్టుగా చేసినటువంటి మీరు వచ్చేసి ఇవాళ తగుదనమ్మా అంటే మళ్ళీ ఏందో పెట్టుకోండి. మీరు యాప్లు పెట్టుకుంటారో ఇంకోటి పెట్టుకుంటారో, ఏమి పెట్టుకున్నా ప్రజాస్వామ్యతంగా ఉండాలి, ప్రజలకు మంచి కోసం ఉండాలి. ఏదన్నా రాజకీయ పార్టీ అంటే మనం వచ్చింది దేనికోసం? రాజకీయం అంటే ఏంటి, రాజకీయ నాయకుడు అంటే ఏంటి? మంచి చేస్తానికి వచ్చారు కదా. కానీ వీళ్ళ అర్థం వేరు, వైఎస్ఆర్ పార్టీ అర్థం వేరు. ఎప్పుడు చెప్తుంటారు వీళ్ళకి అసలు అది ఎక్కడన్నా కోశానన్నా ఉందా? అది ఎప్పుడన్నా ఈ ప్రాంతానికి మంచి చేద్దాం, ఈ ప్రజానికి మంచి చేద్దాం అనేది లేకుండా వాళ్ళ స్వగతానికి ఒక పార్టీ పెట్టుకుని వాళ్ళ సొంతం కోసం అధికారం అడుగునేటువంటి వీళ్ళు వచ్చేసి ఇవాళ మేము అది పెట్టాం ఇది పెట్టామంటే అది లీగల్గా ఉంటే ఓకే, ఇల్లీగల్గా ఇంకా కూడా ఎక్కువ చేస్తారు. ఎందుకంటే ఎప్పుడు ఎవరు కంటెంట్ని తీశారండి సోషల్ మీడియాలో. ఇల్లే కదా, ఈ పార్టీనే కదా, రకరకాల పార్టీలు ఉన్నాయి, సొంతంగా చేసేవాళ్ళు ఉన్నారు. ఎవరైనా సరే ఎందుకు తీసేస్తారు కంటెంట్ని? ఎవరు తీసేస్తారు? ఏ సందర్భంలో తీసేస్తారు? అది కూడా గుర్తిరగకుండా మన కంటెంట్ని తీసేస్తున్నారు. అందుకని మనం ఒక సొంతం పెట్టుకున్నాం అంటే సొంతం పెట్టుకుని ఎవరిని తిడటానికి? నీకైనా ప్రజలకైనా మంచి చేయటానికా, ప్రజలకు సలహాలు ఇవ్వటానికా, లేదంటే రాష్ట్ర ప్రభుత్వానికైనా సలహా ఇవ్వటానికి? దేనికోసం చెప్పాలి కదా. అది సింపుల్గా ఏమన్నారు, కంటెంట్ తీసేస్తారంట. అంటే ఏంటి? మీరు పెట్టే లకారాలు, మీరు పెట్టే సకారాలు ఇవన్నీ కూడా దాంట్లో ఉండాలి. హౌ డిఫరెంట్ యు ఆర్ ఫ్రమ్ వైఎస్ఆర్సీపీ అండి? మీరేం కంటెంట్లు పెట్టట్లేదా అలాంటివి? ఏ కంటెంట్ అది మీకు కూడా వర్తిస్తుందిగా?
మీకు కూడా వర్తిస్తుందిగా. లకారాలు ఎవరికైనా సరే. లకారాలు నకారాలు మకారాలు అవన్నీ మీరు మీ వాళ్ళు కూడా వాడారుగా, దానికి మీ సమాధానం ఏంటి? వాసుదేవన్ గారు, మీకైనా నాకైనా మనం ప్రజాస్వామ్యంలో బతుకుతున్నాం. మీరు వచ్చి నేను వచ్చి నలుగురికి చెప్పేటప్పుడు ఏమి చేస్తున్నామనేది తెలుసుకోవాలి. అదే నేను చెప్తుంది కూడా. చెప్పటం వేరు, చెప్పటం కాదు. మనం ఆచరిస్తున్నావా? పంతం నానాజీ గారు వాడిన భాష ఏంటండి? చెప్పే ముందు మనం ఏం చేస్తున్నాం మీ అనేది పంతం నానాజీ గారు, మీ మినిస్టర్ పంతం నానాజీ గారు వాడిన భాష ఏంటి? మినిస్టర్ గారు అండి, ఆయన ఎమ్మెల్యేనే. ఎమ్మెల్యే, మీ ఎమ్మెల్యే పంతం ఎమ్మెల్యేనే. ఏ సందర్భం అది కూడా చెప్తున్నా, అందుకనే నేను అంటుంది. అంటే మీకు సందర్భాలు ఉంటే ఇంకోళ్ళకి ఉండవా? ఎవరికైనా సరే సార్, ఎవరికైనా, మీకైనా నాకైనా కాదు, నేను చెప్తున్నదే ఎవరికైనా సరే. అంటే ఇప్పుడు నువ్వు తిడతా ఉంటే నేను చూస్తూ కూర్చున్నా. నువ్వు తిట్టకూడదు, నేను తిట్టకూడదు, కానీ నువ్వు తిడతా ఉంటే చూస్తూ కూర్చుంటాం అనేది మనుషులో కదా అంటారు కదా. మళ్ళా ఉప్పు కారం అందరూ తింటారు కదా. చిన్నవాడు మాట్లాడిన దాన్ని ఇది కాదు మాట్లాడించింది. ముందుది ఎప్పుడు కూడా మనం చెప్పాల్సింది, మనం చర్చించవలసింది ఫస్ట్ జరిగిన ఇన్సిడెంట్. దానికి కాన్సిక్వెన్స్ గా జరిగిన దాన్ని తీసుకుని పక్కన వదిలేసేసి, అంటే నేను తిడితే నువ్వు తిడతావా అంటే, అంటే నువ్వు కొడితే నేను కొట్టించుకోవాలా అంటే, అంటే నువ్వు కొడతా ఉంటే కొట్టించుకోవాలి, నువ్వు కొడితే పొడిపించుకోవాలి. ఇది కాదు కదా. అసలు నువ్వు పొడవటం ఎందుకు ప్రయత్నం చేయాలి, నువ్వు తిడతానికి ఎందుకు ప్రయత్నం చేయాలి, అక్కడి నుంచే మనం స్టార్ట్ చేయాలి. అది నేను చెప్తుంది. మేము ముందు మాట్లాడినా మాది తప్పే, సమర్థించుకోవటం నేనేమి. ఎవరైనా సరే మనం ఇక్కడ ఒకడికి చెప్పడానికి వచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నాం అనేది ఎవరైనా గ్రహించుకోవాలి. అది మీరైనా నేనైనా ఇక్కడ కూర్చున్న ఎవరైనా సరే. సో ప్రజాస్వామ్యంలో అందుకనే అంటుంది, మారదాం మారదాం, ప్రజల కోసం మారదాం, నీ కోసం నా కోసం కాదు. మార్పు గురించి మీరు మాట్లాడండి. ఇప్పుడు మీరు ఏర్పెట్టారు, ఓకే, ఏర్పెట్టి మీరు ఏం మాట్లాడాలి? ఒక పార్టీ అధ్యక్షుడిగా, ఈ రాష్ట్రానికి గతంలో ఒక ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఎక్స్-సీఎం గా మంచి కోసం ఎస్ మేము కూడా వెల్కమ్ చెప్తాం. కానీ ఏదో మనకి తీసేస్తాను కాబట్టి నేను కూడా పెడతాను, మనం తిట్టుకుందాం అంటే అది కాదు కదా, తిట్టుకోవడానికి కాదు కదా ఉంది. ఎవరైనా సరే ఇక్కడ మీకు నాకు ఎక్సెప్షన్ కాదు. ప్రజాస్వామ్యం ఉన్నప్పుడు, రాజకీయ పార్టీలుగా ఉన్నప్పుడు ఒకసారి మీ పార్టీకి అధికారం వస్తుంది, ఇంకోసారి ఇంకో పార్టీకి అధికారం వస్తుంది, ఒకసారి మీరు ప్రతిపక్షం ఉండొచ్చు, ఇంకోసారి ఉండొచ్చు, అసలు అధికారమే రాకపోవచ్చు. అయినప్పటికీ కూడా మనం అవతారం ఎత్తింది ఏంటి? మనిషి నుంచి ఒక మనిషిగా ఏదో ఉద్యోగం చేయకుండా ఇక్కడ ఒక అవతారం ఎత్తాం కదా. నేనేదో ఈ సమాధానానికి పొడి చేస్తాను, ఈ సమాధానానికి చేసేస్తానని కదా మనం అవతారం ఎత్తింది. ఎత్తినప్పుడు మనం ఎట్లా ఉండాలి అనేది ఆలోచన చేసినప్పుడే ఆ రాజకీయ నాయకుడిగా ప్రజలు మెచ్చుతారు, రాజకీయ పార్టీని ప్రజలు మెచ్చుతారు. తప్పితే ఎవరి ఇష్టానుసారంగా వాడిపోతే మళ్ళీ మీ దగ్గరికి వస్తా అండి. ఒకసారి లింగంనేని శివరామప్రసాద్ గారి దగ్గరికి వెళ్దాం. ఇది కాదు, నేనన్నా నువ్వు అనకూడదు, నువ్వు అన్నావని నేను అనకూడదు. రైట్, ఐ వెల్కమ్ యువర్ సజెషన్. అండ్ ఒకసారి శివరామప్రసాద్ గారి దగ్గరికి వెళ్దాం. వారి దగ్గరికి వెళ్లే ముందు నిన్న ఈయన 2.0